V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అడ్మిషన్ 2026 ఓపెన్. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి వచ్చాము. ఫుల్ రీయింబర్స్మెంట్ అండి వాళ్ళ ఫీజు, తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్. సార్ అలాగే ఉన్నాను సార్. సమావేశానికి మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ సంస్థ తరఫున వచ్చామండి. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ అన్నాజీ శర్మ. నాతో పాటు ప్రొఫెసర్ జిఎం రెడ్డి గారు, మిస్టర్ గణేశ్వరరావు గారు వచ్చారండి. మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోగానే పర్టికులర్లీ సౌత్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే మొగ్గు చూపుతారు. అలా కాకుండా ఈనాడు ప్రపంచ డెవలప్మెంట్స్ బట్టి ఆల్టర్నేటివ్ కెరియర్స్ అనేవి చాలా ఉన్నాయండి. పర్టికులర్లీ ఈ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక మూసలో వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వారి గురించని సృజనాత్మకత ఉన్న కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఎన్ఐఎఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయి. పూర్వకాలము అంటే 1980s ఎక్కువగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ టీ, కాఫీ, ఐరన్ ఓరు, టెక్స్టైల్స్ ఉండేవి. అమెరికా, యూరోప్ దేశాల్లో అంతకుముందు వాళ్ళే డిజైన్ చేసి బట్టలు తయారు చేసి వేరే దేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు. తర్వాత ఇది లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి ఇండియాకి డెవలపింగ్ కంట్రీస్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు మన దగ్గర డిజైన్ స్కిల్ లేక ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, మాస్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత మర్చండైజింగ్ అనే స్కిల్ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అంటే హార్ట్ అంటాం అన్నమాట. అలాంటి స్కిల్స్ లేకపోవడం వలన భారతదేశం వెనుకబడుతుందని చెప్పి భారత టెక్స్టైల్ మినిస్ట్రీ ఏం చేసిందంటే FIT న్యూయార్క్, అది 100 సంవత్సరాల సంస్థ అండి, అండ్ వరల్డ్ నెంబర్ 1 ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని ఇండియాలో 1986లో NIFT అనే సంస్థని స్థాపించారండి. దీంట్లో ఏంటంటే ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నెట్వేర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, తర్వాత ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఇలాంటి డిజైన్ ప్రోగ్రామ్స్. NIFT అనగానే ఓన్లీ ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు, కానీ ఆయా యాప్టిట్యూడ్ బట్టి రిలేటెడ్ రంగాలకి డిజైనింగ్ అనమాట. ఇప్పుడు ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే డిజైనింగ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫ్యాషన్లో వచ్చిన డెవలప్మెంట్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ వెబ్సైట్ డిజైనింగు, తర్వాత విజువల్ మర్చండైజింగ్ అని, ఇట్లా ఫోటోగ్రఫీ. కొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ తేడాలంటే కొంతమందికి జ్యువెలరీ మీద వర్క్ చేయాలి, పర్సనల్ యాక్సెసరీస్ మీద బెల్ట్, షూస్, బ్యాగ్స్, వాళ్ళకి యాక్సెసరీ డిజైన్ నచ్చుతుంది. అలాగే కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని, కొంతమందికి టై అండ్ డై లేదంటే కనుక ప్రింట్స్ మీద, ఫ్యాబ్రిక్ మీద, శారీస్ మీద వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి టెక్స్టైల్ డిజైనింగ్. ఇప్పుడు కొంతమంది క్రియేటివిటీ ఏంటంటే స్టోరీస్ లేదంటే రాయడంలో, ఫోటోగ్రఫీలో, మల్టీమీడియా ద్వారా వాళ్ళ అనుకుంటున్నది కమ్యూనికేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉందండి. ఇలా వాళ్ళ యాప్టిట్యూడ్ బట్టి డిజైన్లో ఉంది. అలాగే కొంతమంది ఇంజనీరింగ్ వైపునే ఉండాలనుకున్న వాళ్ళకి MPC బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఒక బీటెక్ లాంటిది అనమాట. మా UG ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 4 year ప్రోగ్రామ్స్ అండి. మీరు ఇక్కడ బ్రాండిక్స్ అని ఒక సంస్థ వినుంటారు. వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ గార్మెంట్స్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటారు. వాళ్ళకి ఎక్కువ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఇంజనీర్స్ కావాలన్నమాట. సో అందు గురించి మా దగ్గర అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఈ కోర్సెస్ ఉన్నాయి, డిజైను, టెక్నాలజీ అని. ఇవన్నీ కూడా 4 year ప్రోగ్రామ్స్ అండి. తర్వాత మాస్టర్స్ ఇక్కడ చేసిన వాళ్ళకి మాస్టర్స్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంటుంది. మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి బీటెక్ మా దగ్గర చేసినా బయట చేసినా ఎలిజిబుల్ అండి. అలాగే మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనేది MBA లాగా అనమాట. దానికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. అలాగే తర్వాత డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే PhD చేయాలనుకుంటే కనుక మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో PhD కూడా
అప్లై చేయొచ్చండి. దీంట్లో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. పిహెచ్డీ చేసేవాళ్ళు ఫుల్ టైం వాళ్ళకి మా దగ్గర స్టైఫండ్ ఇస్తారు. అలాగే మా దగ్గర పోస్ట్ డాక్టరేట్ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. వీటన్నిటికీ కూడా ఇందాక మీడియా మిత్రులు అడిగినట్టు ఫీజు ఎక్కువ అంటే ఫీజు 3.5 lakhs per annum అంటే మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా సరే అదే రేంజ్, ఎన్ఐటి అనుకోండి అదే రేంజ్లో ఉంటాయన్నమాట. మెయిన్ మా దగ్గర ఏంటంటే ఫీ రీయింబర్స్మెంట్ సబ్సిడీ స్కీమ్ అని ఉంది. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి రీయింబర్స్మెంట్ ఉంటుంది. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ 1.5 lakhs కన్నా తక్కువ ఉంటే 100% ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది. అలాగే 6.5 to 8 lakhs మధ్యలో ఉన్న వాళ్ళకి కనీసం 25% రిఫండ్ ఉంటుంది. ఇలా కాకుండా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. మా సంస్థ IIT-IIM ఎయిమ్స్ లాగా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అంటే మాది స్వయం ప్రతిపత్త గల సంస్థ అనమాట. సో IIT-IIM లాగే మా డిగ్రీలు మేమే ఇచ్చుకోవచ్చు అండ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ కెన్ లాంచ్ అండి. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ రికగ్నైజ్. ఇందాక నేను చెప్పినట్టు ఎయిమ్స్, IIT-IIM ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ ఏరియాని ప్రమోట్ చేయడానికని ఉపయోగిస్తారండి. NIFT వచ్చి వరల్డ్ వైడ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇలాగా యూరోప్లో, అమెరికాలో. వాటి అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి IFTI అని, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఫౌండింగ్ మెంబర్ అండి. సో మా స్టూడెంట్స్ ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్కి దాదాపుగా 40 ఇన్స్టిట్యూట్స్కి త్రూఅవుట్ ద వరల్డ్ వెళ్తూ ఉంటారు. ఇలా కాకుండా FIT అని ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని అది న్యూయార్క్లో ఉందండి. వరల్డ్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అనమాట ఫ్యాషన్ డిజైనింగ్. NIFT వచ్చి 10th ఇన్స్టిట్యూట్ వరల్డ్లో బెస్ట్ ర్యాంకింగ్. మినిమం 6 to 8 lakhs ఆఫర్ చేయగలిగిన కంపెనీస్నే యూజీ ప్రోగ్రామ్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి ఆ శాలరీ ఇవ్వగలిగితేనే వీ కాల్ దెమ్ ఫర్ ప్లేస్మెంట్స్. అలాగే పీజీ చేసిన వాళ్ళకి 8 to 10 lakhs ఇవ్వగలిగితేనే వాళ్ళు మా దగ్గరికి ప్లేస్మెంట్స్కి రావాలి. సో వీటిలో మంచి గ్లామర్ ఉంది, సాలరీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. ఇందాక నేను చెప్పినట్టు డిజైన్ అనేది ప్రపంచంలో మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా డిజైన్ అండి. అది కిచెన్ డిజైన్ కావచ్చు, బాత్రూమ్ డిజైన్ కావచ్చు, ఆఫీస్ డిజైన్ కావచ్చు, పర్సనల్ డిజైన్ కావచ్చు, వెబ్సైట్ డిజైన్ కావచ్చు. ప్రతి చోట కూడా ఈవెన్ మనం వాడే గ్లాసులు, టీ కప్పులు, వాటర్ బాటిల్ కూడా డిజైన్ లేకపోతే ప్రపంచం అందంగా కనిపించట్లేదు. సో ప్రతి కంపెనీకి కూడా ఈవెన్ IT కంపెనీస్కి డిజైనర్స్ కావాల్సి వస్తున్నారు. సో ఈ డిజైన్ రంగానికి క్యాటర్ చేయడానికి NIFT అనేది చాలా దోహదం చేస్తుందండి. అలాగే ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి అనేది చాలామందికి అవగాహన లేదండి. ఇప్పుడు మన సిటీలో ఉన్న షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్, ప్యాంటలూన్స్, ఇలా రిలయన్స్ ట్రెండ్స్, ఇవన్నీ రీటైలర్స్ అనమాట. వెస్ట్ సైడ్ వాళ్ళ దగ్గర రీటైల్ వాళ్ళ దగ్గర కూడా డిజైన్ టీమ్ ఉంటుంది, టెక్నాలజీ టీమ్ ఉంటుంది, మర్చండైజింగ్ టీమ్ అంటే మేనేజ్మెంట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా ఎక్స్పోర్టర్స్ ఉంటారు. ఇప్పుడు బ్రాండిక్స్ అని, షాహీ ఎక్స్పోర్ట్ హౌస్ అని, గోకుల్ దాస్, మోడలామా అని మన IT కంపెనీ లాగా లార్జెస్ట్ ఎక్స్పోర్టెడ్ ఐటమ్ అండి. 2008 ఇండియా నుంచి IT కాదు, మేజర్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఈస్ టు కమ్ ఫ్రమ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్స్. అలాగే బ్రాండ్స్ ఉంటాయి, A to Z అంటాం అనమాట. అడిడాస్ టు జోడియాక్ అని, నైకీ, రిబాక్, UCB, పీటర్ ఇంగ్లాండ్, ప్రతి బ్రాండ్కి ఒక డిజైన్ టీమ్ ఉంటుంది. సో ఈ డిజైన్ టీమ్స్లో కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇది కాకుండా బయింగ్ టీమ్స్ అని ఉంటాయండి. ఇప్పుడు అమెరికా, యూరోప్లో ఉన్న బ్రాండ్స్ ఏంటంటే ఇది లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి వేరే కంట్రీస్ నుంచి సోర్స్ చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఆఫీస్ తెరుస్తారు, బయింగ్ ఆఫీసెస్. వాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్, చైనా, వియత్నాం ఇక్కడంతా కూడా వాళ్ళు సోర్స్ చేస్తారు. సో ఆ బయింగ్ ఆఫీసెస్లో కూడా వీళ్ళకి మంచి జాబ్స్ వస్తుంటారు. ఇది కాకుండా మీకు సొంతంగా ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం వేరే చోట పనిచేయలేరు. సో ఎంటర్‌ప్రెన్యూరియల్ ఆపర్చునిటీ కూడా చాలా ఉంటుందండి. చాలామంది వాళ్ళ బొటీక్స్ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ బ్రాండ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి పర్టికులర్లీ ఇక్కడ సౌత్ ఇండియాలో ఈ కోర్సెస్ మీద అంటే ఫ్యాషన్ అనగానే ఏదో వెస్టర్న్ అనుకుంటారు. డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ఎనీథింగ్ ఇన్ వోగ్, వాడుకలో ఉన్నదే, అది ట్రెండ్ అంటారు. అది మనం ధరించే వస్త్రాలు ఉండొచ్చు, మనం లివింగ్ ఉండొచ్చు, ట్రావెల్ ఉండొచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా ట్రెండ్ ఉంటుంది. సో బీయింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వీ హ్యావ్ టేకెన్ టెక్స్టైల్ క్లోదింగ్ అండ్ యాక్సెసరీస్. దాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NEET, తర్వాత ఎయిమ్స్ వాళ్ళది JEE కండక్ట్ చేసే టెస్టింగ్ ఏజెన్సీ అనమాట. మా నోటిఫికేషన్ వచ్చింది. సో NIFT.ac.in అనే వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. NTA.nic.in అని NTA వెబ్సైట్ ద్వారా కూడా
మీరు కోర్సెస్కి అప్లై చేయొచ్చు. 6th January వరకు లాస్ట్ డేట్ అండి. ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. 8th February నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. డిజైన్ మటుకు ఏంటంటే 2 రకాలు ఉంటాయి. కామన్ సెన్స్ అనమాట, అంటే బేసిక్ ఐక్యూ ఉంటుంది, గ్యాట్ అంటారు. మధ్యాహ్నం వచ్చి క్రియేటివిటీ టెస్ట్ అని ఉంటుంది. వన్స్ అది క్లియర్ చేస్తే వాళ్ళు సిచ్యువేషన్ టెస్ట్ అని ప్రోడక్ట్ తయారు చేయాలి, ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ఆ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి ఇంటర్వ్యూ అనమాట, వన్స్ దే గెట్ సెలెక్టెడ్. సో ఇది అండి మా నిఫ్ట్ అడ్మిషన్స్. బేసిక్గా మీడియా మిత్రులందరికీ ఇక్కడ అవగాహన లేక స్టూడెంట్స్ ఎక్కువ అప్లై చేయట్లేదండి, మన దగ్గర బయట నుంచి వస్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము మా అడ్మిషన్ క్యాంపెయినింగ్కి ఇక్కడికి వచ్చామండి. కవర్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సార్, మీ పేరు అన్నాజీ శర్మ గారండి? అవునండి. గణేష్